శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే రవి 13వ తేదీ నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడే ఈయన నెలపాటు సంచారం చేస్తాడు. దీని వలన కుంభంలోనే రవి, బుధ, శుక్ర, రాహుల యొక్క యుతి ఏర్పడుతోంది. అంటే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అలానే ఈ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే ఈ 4 గ్రహాలకి తోడు ఒక 2 రోజుల పాటు చంద్రుడు కూడా జత అవుతున్నటువంటి కారణం చేత పంచగ్రహ కూటమి కూడా కలుగుతుంది. అలా చతుర్గ్రహ పంచగ్రహ కూటములు మళ్ళీ కూడా ఏర్పడుతున్నాయి. కనుక ఈ గ్రహస్థితి మరి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల మనకి 13వ తేదీ నుంచి ఏకాదశంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ ఏకాదశంలోకి రవి ప్రవేశించి ఇక్కడే నెల రోజుల పాటు సంచారం చేస్తాడు. రవి ఏకాదశ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రశాంతత కలుగుతుంది. అధికారుల యొక్క ఆదరాభిమానాలు లభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంతేగాక మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో చక్కగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆగిపోయినాయి అనుకున్నటువంటి పనుల్లో మళ్ళీ కదలికలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఖరీదైనటువంటి వస్తువులను కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. మొత్తం మీద ఏకాదశంలో రవి సంపూర్ణమైనటువంటి చక్కటి ఫలితాలను మీకు అందరికీ అందిస్తాడంటలో సందేహం లేదు. ఇంక ఇక్కడ ఈ 13వ తేదీ నుంచి ఏర్పడుతున్నటువంటి చతుర్గ్రహ కూటమి ఏకాదశంలో ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా ఎవరికైనా యోగిస్తుందంటే అది మేషరాశి వారికి. ఇక్కడ ఏకాదశంలో రవి, ఏకాదశంలో బుధుడు, ఏకాదశంలో శుక్రుడు, ఏకాదశంలో రాహు, మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తున్నది అనేటువంటి మాట మాత్రం మనం చెప్పవచ్చు. కనుక మేషరాశి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. నిరుద్యోగులైనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే అది ప్రయత్న లోపము, లేకపోతే నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి అని గిరికీసుకొని కూర్చున్నటువంటి కారణాల చేత వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పాలి. కానీ ఈ సమయంలో లేకపోతే అసలు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఏలినాడు శని ఉన్నా మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది సరైనటువంటి సమయం. మంచి కాలం నడుస్తోంది. వచ్చే నెల 13వ తేదీ వరకు ఉన్నటువంటి రవి యొక్క బలం ఏదైతే ఉందో ఇది ఉద్యోగాలకి చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కోరుకునేటువంటి పెట్టుబడులు కావచ్చు, రొటేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 10 రోజులు చాలా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఒక చురుకుదనం కలగడానికి, ఇప్పటిదాకా ఉన్నటువంటి చికాకులు తొలగిపోయి ఒక చక్కటి కాన్సన్ట్రేషన్ ఏర్పడడానికి చాలా మంచి సమయంగా దీన్ని చెప్పుకోవాలి. ఈ సమయంలో మరీ వ్యక్తిగత జాతకాలు ఏమైనా బాగుండక ఒడిదుడుకులు ఉన్నా వాటిని తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి శక్తి కూడా మేషరాశి వారికి ఉంటుంది. కనుక ఇది మేషరాశి వారికి చాలా అనువైనటువంటి సమయము. ఎవరైనా వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారు ఏమైనా రిటైర్ అయిపోయారు, ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇంకో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇవి కూడా లభిస్తాయి. ఇక్కడ ఏదైనా చోట నష్టం రాబోతోంది అంటే ముందుగానే మీ సిక్స్ సెన్స్ మిమ్మల్ని వాన్ చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ సమయంలో వచ్చేటువంటి కళలు కూడా మంచి కళలు రావడానికి, అవి సానుకూలపడడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అలా ప్రతి విషయం మీరు ఏది తీసుకుంటే దానికే ఈ సమయం చాలా అనుకూలంగా సాగుతున్నది అని చెప్పని మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. అయితే ఏలినాడు శని ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఒత్తిడి ఉండొచ్చు, కాస్త చికాకు ఉండొచ్చు, అంతవరకే తప్ప ఓవరాల్గా మాత్రం చాలా మంచి సమయం మేషరాశి వారికి ఇది. కనుక ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ముక్కలో చెప్పండి, ఈ 10 రోజులు మీరు ఎలా అనుకుంటే అలా సాగించుకోగలుగుతారు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకుంటారు, కష్టపడాలనుకుంటే కష్టపడతారు. ఇట్లా మీరు అనుకున్నటువంటి విధానంగా ఇక్కడ సాగుతుంది అనేటువంటి మాట మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ఆధ్యాత్మిక చింతన పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్తమైనటువంటి దేవాలయాలు సందర్శించగలుగుతారు, మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు, అధికారుల యొక్క మెప్పును సాధించుకోగలుగుతారు, సంపదను వృద్ధి చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. బాగా షార్ప్గా ఉంటారు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, మీ రంగాల్లో మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి రవి మార్పు చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కనుక రవి రాశి మార్పు అనేటువంటిది మీకు అద్భుతంగా యోగిస్తున్నది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు.
రవి ఏకాదశంలో యోగిస్తున్నాడు, అదే ప్రకారంగా బుధుడు ఏకాదశంలో యోగిస్తున్నాడు, ద్వితీయంలో గురుడు యోగిస్తున్నాడు. ఈ కారణాల చేత వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తున్నదని చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా మీ కష్టాలు తీరడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా చక్కటి వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు బాగా నచ్చినటువంటి వారితో, ఆత్మీయులతో కలిసి మీరు ఏదన్నా సరే ఫంక్షన్స్ లాంటి వాటిలోనో లేకపోతే ఏదో ఒక రకంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. లలిత కళల పట్ల అభిరుచి పెరుగుతుంది. ఎవరైనా సంగీత సాహిత్యం వంటివి అభ్యసిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక దాంట్లో రాణించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాస్త కోపతాపాలు మాత్రం ఈ సమయంలో ఎక్కువగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే కనిష్ట సంతానం ఎవరైతే ఉన్నారో ఆఖరి సంతానం వారి వలన కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇవన్నీ అయితే పెద్దవిగా ఏమి ఉండవండి. ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉండేటువంటి విషయాలే. మళ్ళీ అవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం అనేటువంటివి మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక వృషభ రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలమే. విద్యార్థులు కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చక్కగా సహకరిస్తుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ రవి యొక్క సంచార దోషం పోతోంది. భాగ్యంలో ఈయన గొప్ప యోగాలు ఇవ్వకపోయినా అష్టమంలో పెట్టినంత కష్టాలు మాత్రం పెట్టడు. అయితే ఆర్థిక విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే భాగ్యంలో రవి సంచారం చేస్తూ ఉంటాడో అనాలోచితమైనటువంటి పెట్టుబడులు పెట్టి ధనాన్ని నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక కొంత జాగ్రత్తలు పాటించేటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోవాలి. అలానే ఈ సమయంలో మీ పైన ఉండేటువంటి సుపీరియర్స్తో మీకు పడకపోవడం, లేకపోతే మీరే వాళ్ళ మీద కోపగించుకొని నన్ను అంటావా, నేను నీ దగ్గర కాబట్టి ఇంకో దగ్గర ఉద్యోగం చేసుకుంటాను, నాకేం పర్వాలేదు అనుకొని మీరు రిజైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కనుక అటువంటి వాటికి తావివ్వకుండా మాత్రం జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయాలి. గొడవలు ఎక్కువగా ఉంటాయి, సహకరించేటువంటి వారు తక్కువగా ఉంటారు. అలానే ఆలోచన అనేటువంటిది బాగా తక్కువ చేస్తారు ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు కూడా బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యవహారికంగా 3 విధాలా కూడా రవి యొక్క రాశి మార్పు అనేది మాత్రం మనకు కొంత చికాకును కలగజేసేది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇగో ఏదైతే ఉందో అది పెరుగుతుంది. మీ అహంకారం దెబ్బతినేటువంటి విధంగా పరిస్థితులు అనేటువంటివి నడుస్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ భాగ్యంలో మీకు బుధుడు అంత యోగదాయకుడు కాడు, రాహు అంత యోగదాయకుడు కాడు, రవి అంత యోగదాయకుడు కాడు, శుక్రుడు మాత్రం యోగిస్తున్నాడు. అష్టమంలోనే కుజుడు కూడా ఉన్నాడు. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఇక్కడి నుంచి ఒక నెల రోజుల వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఆటుపోట్లు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి సాగుతోంది. ఆర్థికంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా దేంట్లోనూ లాభ నష్టాలు అనేటువంటివి ఏవి కూడా ఉండట్లేదు. సరి సమానమైనటువంటి స్థితి సాగుతోంది. శ్రమ బాగా పెరుగుతోంది. అయితే ఈ శ్రమ కూడా మీరు కోరుకొని పడేటువంటి శ్రమగానే ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన ఈ శ్రమ కూడా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం చికాకులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు మాత్రం కాస్త వ్యతిరేకతలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతి నిత్యము కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒడిదుడుకులు పెరుగుతాయి, గొడవలు ఎక్కువగా ఉంటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, ప్రతిదీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్గా మారడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. నిరుత్సాహం ఆవరించకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అధికారుల నుంచి చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. భార్యతో తగాదాలు ఉంటాయి. ఈ సమయంలో పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ మాట వినకపోవడం, కొంచెం మొండిగా ఉండటం, సరిగ్గా చదువుకోకపోవడం, ఒకవేళ పెద్దవారు అయినట్లయితే కనుక వాళ్ళకు ఉండేటువంటి ఒడిదుడుకులు బాగా పెరిగి ఉద్యోగాలు ఇట్లాంటి వాటిలో మనల్ని పట్టించుకోకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా సాగడానికి ఆస్కారాలు పడతాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే అష్టమంలో రవి సంచారం పూర్తి వ్యతిరేకమైనటువంటిదని చెప్పొచ్చు. అదీగాక అష్టమంలోనే మీకు చతుర్గ్రహ కూటమి సాగుతోంది ఈ 13వ తేదీ నుంచి. కనుక ఈ చతుర్గ్రహ కూటమి ఎప్పుడైతే అష్టమంలోకి వస్తుందో అప్పుడు కాస్త చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. కొత్త సమస్యలు ఏవి రావండి. పాత సమస్యలనే
మనం ప్రశ్నిస్తాం అనమాట. ఇంకెన్నాళ్ళు నేను ఈ కష్టాలు పడాలి, ఎన్నాళ్ళు నాకు ఇలా ఉంటుంది అనేటువంటివి ఇవి పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఎవరైతే కర్కాటక రాశిలో ఉండి విదేశాల్లో ఉంటున్నటువంటి వారు, బాగా అవస్థలు పడుతున్నటువంటి వారు ఉన్నారో వారు పునరాలోచన చేసుకోవడం మంచిది. అక్కడ ఉండలేకపోతున్నాం అనుకుంటే నిరభ్యంతరంగా భారతదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎట్లా నిరూపించుకుంటాను, ఏదో రకంగా ఇక్కడే ఉంటాను అనుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా కాలాన్ని వృధా చేసుకోకండి, అనవసరమైనటువంటి ప్రయాసపడకండి. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు మీకు అనుకూలంగా ఉంటాం. అష్టమంలో ఉన్నప్పటికీ బుధుడు చక్కగా యోగదాయకుడైనటువంటి కారణం చేత ఈ కాలంలో కొంత మేలు కూడా కలుగుతుంది. ఈ 10 రోజుల వరకు మాత్రం. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక రూపాయి ఖర్చు అయిపోతున్నా ఇంకో రూపాయి ఎక్కడో ఒక నుంచి రావడానికి, మనీ అడ్జస్ట్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే విద్యార్థులు అధికంగా శ్రమించాలి. మీరు కోరుకున్నంత ప్రతిఫలం ఇక్కడ లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కనుక అధికంగా శ్రమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతున్నా దాన్ని ఓర్చుకొని తట్టుకొని నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప దాంట్లో ఎక్కడా కూడా మీరు రాజీ పడేటువంటి ప్రయత్నం మాత్రం చేయరు. అయితే జీవిత భాగస్వామితో మాత్రం విభేదాలు కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానానికి సంబంధించి కాస్త వాళ్ళ ఆరోగ్యాలు బాగుండకపోవడం, చికాకు పెట్టడం వాళ్ళు ఇట్లాంటివి సాగడానికి అవకాశాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కనుక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు మాత్రం తట్టుకునేటువంటి విధంగానే ఉంటాయని చెప్పని మాత్రం కర్కాటక రాశి వారి విషయంలో చెప్పవచ్చు. ఇతను ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది, లేదా అనుకున్నటువంటి ప్రకారంగా పెళ్లి ప్రయత్నాలు ఏవి ముందుకు సాగట్లేదు, ఏం కంగారు పడాల్సినటువంటి అవసరాలు మాత్రం లేవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కర్కాటక రాశి వారి ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడి నుంచి అంటే ఈ నెల 13వ తేదీ నుంచి కూడా సప్తమంలోనే మీకు చతుర్గ్రహ కూటమి అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. సప్తమంలో రవి ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే కనుక జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గతంలో విడిపోయి అంటే ఒకళ్ళు ఒక చోట ఇంకొక చోట ఉంటున్నటువంటి స్థితిగతులు ఏమన్నా ఉన్నట్లయితే అవి ఇంకాస్త పెరగడానికి, మూడో వ్యక్తి ప్రమేయం వలన ఈ తగాదాలు మరింతగా వృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఈ సమయంలో అరుగుదలకి సంబంధించిన విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఇది వ్యతిరేకమైనటువంటి కాలం. ముఖ్యంగా వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మానేసి ఇంకో ఉద్యోగాల్లో చేరడానికో, లేకపోతే కనుక నేనేంటో నిరూపిస్తాను లాంటి శబదాలు చేసుకోవడానికో ఇది సరైనటువంటి సమయం మాత్రం కాదు. అనుభవం లేనటువంటి రంగాల జోలికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకండి. ఆటంకాలు, గొడవలు కూడా కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సప్తమంలోనే చతుర్గ్రహ కూటమి సంచారం సాగుతూ ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మాత్రం చాలా మంచిది. అలానే ఉద్యోగస్తులు అయ్యేటువంటి వారు కూడా అనుభవం లేనటువంటి రంగాల వైపు వెళ్లకుండా ఉండటం కూడా చాలా ఉత్తమం. ఒక ముక్కలో చెప్పాలంటే రోజువారీ పనులకు పరిమితం అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే ఒడిదుడుకులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. విద్యార్థులకి ఇది కొంత సానుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. శ్రమకు తగినంత ప్రతిఫలం కాకపోయినా అంతో ఇంతో కొంత అనుకూలతలు పొందగలుగుతారు. గురుడి యొక్క బలం, కుజుడి యొక్క బలం మీకు కాపు కాయడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అంటే రాను చిట్ట చివరిలో ఉండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త యోగిస్తున్నాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. అంటే 17వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఇది యోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. 17, 18, 19, 20 కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఈ 4 రోజుల్లో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ఈ సమయంలో. అంటే ఈ 10 రోజుల్లో కూడా అవి ఇష్టపడకుండా పెట్టినా ఈ ఖర్చులు మాత్రం ఆగడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం ఏర్పడట్లేదు. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఒత్తిడి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి పెరుగుతున్నాయి. సహజంగానే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. అది ఈ సమయంలో కాస్త ఎక్కువ అవుతుందని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అలానే అనారోగ్య సమస్యలు కాస్త చికాకు పెడతాయి. ఇవి డాక్టర్కి వెళ్ళేవి కావు, ప్రశాంతంగా ఉండదగినవి కావు. ఇటువంటి అనారోగ్య సమస్యలు బాగా చికాకు పెడతాయి. అలానే ఈ సమయంలో ఎవరైనా సరే ఈ డాక్టర్ వృత్తుల్లో చదువుకుంటున్నటువంటి వారు కానీ, అభ్యసిస్తున్నటువంటి వారు కానీ, లేకపోతే వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఓవరాల్గా క్రాస్ చెక్ చేసుకుంటూ 1కి 4 సార్లు ఆలోచించుకుంటూ రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. ఈ 10 రోజుల తర్వాత నుంచి ఉండేటువంటి కాలాల్లో ఈ చికాకులు ఇంకాస్త కూడా పెరగడానికి అవకాశాలు ఉంటున్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ముఖ్యంగా ఫిబ్రవరి ఏదో ఒక రకంగా నడిచిపోతుందండి సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా. మార్చిలోనే వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా రావడానికి అవకాశం అనేటువంటివి మాత్రం ఏర్పడుతున్నాయి. ఈ సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మాత్రం మంచిది. తదుపరి కన్యారాశి.
కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు రవి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా సాగుతుంది. అలానే ఒక కొలిక్కి రాకుండా, అలానే ఏవైతే పనులు సాగకుండా ఉన్నాయో వాటిలో కదలికలు రావడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. పనుల్లో కూడా వేగం అనేటువంటిది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా కొంత మెరుగ్గా ఉంటాయి. ఈ నెల 13వ తేదీ నుంచి కూడా చతుర్గ్రహ కూటమి మీకు షష్టమంలో సాగుతున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం అవసరం. 6వ ఇంట్లో ఎప్పుడైతే చతుర్గ్రహ కూటమి ఉంటుందో దృష్టిదోషం పెరుగుతుంది. శత్రుబలం పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా చిన్న చిన్న చికాకు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఉంటాయి. రాత్రి పడుకునేటప్పుడు బాగుంటాం, నిద్ర లేచేసరికి ఈ అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మనసు ఒక చోట స్థిరంగా నిలబడదు. ఇది తరచుగా ఆలోచనలోకే సాగిపోతూ ఉంటుంది. అది కూడా ఊహాలోకాల్లోకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే ఎదుటివారిని సంస్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. ప్రతివారిని కూడా దారిలో పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటాం. జీవితం మీద ఒక రకమైనటువంటి చికాకు అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అనేటువంటి వారు కొత్తదనాన్ని కోరుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి నా మాట వినట్లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నేనే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో అవి బాగా బలపడతాయని చెప్పనేటువంటి మాట మాత్రం చెప్పుకోవాలి. నేను కరెక్ట్ అనుకోవడం తప్పు కాదు, కానీ ఎప్పుడు నేనే కరెక్ట్ అనుకుంటే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సూచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ 17వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం మీకు అనుకూలంగా ఉంది. 17వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ఆర్థిక విషయాల్లో బాగా చికాకులు కలిగించడానికి, కుటుంబపరంగా కూడా కాస్త చికాకులు కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 17వ తేదీ తర్వాత నుంచి మాత్రం అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో మేలు కలిగి తీరుతుంది. ఇక విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళలో బద్ధకం పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం యావరేజ్గా సాగుతున్నదని చెప్పుకోవాలి. సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా మీకు రవి పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో మానసిక అప్రశాంతత బాగా పెరుగుతుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు రేపటికి ఉంటాయంటానికి అవకాశం ఉండవు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు తక్కువగా అంది వస్తాయి. మాట పడడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాక మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమైనప్పటికీ తులారాశి వారికి పంచమంలో రవి సంచారం అనేది అంత అనుకూలమైంది కాదు. పంచమంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది 13వ తేదీ నుంచి. కనుక ఈ చతుర్గ్రహ కూటమి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గురువు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు మీకు చక్కగా యోగిస్తున్నాయి. ఇందులో ఎప్పుడైతే శని యోగిస్తాడో తులారాశికి ఎన్ని కష్టాలున్నా తట్టుకొని నిలబడతారు. అందులో సందేహం ఏం లేదు. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఈ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే బాగా వ్యతిరేకంగా సాగుతోంది తులారాశి వారికి. ఎప్పుడైనా సరే ఇట్లాంటి వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే రోజువారీ పనులకు మనం పరిమితం అయిపోవాలి. అప్పుడు కష్టాలు అనేటువంటివి రాకుండా ఉండడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఇది తప్పదు, ఇది చేయవలసిందే అనుకున్నటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే వాటి విషయంలో అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తమైనటువంటి పెట్టుబడులు, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం ఇట్లాంటివి ఏవి కూడా వద్దు. ఈ 10 రోజులు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు అనుకున్న దానికి కాస్త కాలం భిన్నంగానే సాగుతుంది. కొంచెం గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి, ఒడునొప్పులు వంటివి బాధించడానికి, ఆరోగ్యం పదే చికాకు పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. ఎదుటివారు మిమ్మల్ని తగాదాల్లో, విభేదాల్లో ఇరికించడానికి కూడా ఈ సమయంలో అవకాశం అయ్యేటువంటివి ఎక్కువగా ఉంటాయి. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. ఏమిటో ఈ జీవితం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎందుకు కష్టపడుతున్నామో అర్థం కావట్లేదు. మనిషే పుట్టకూడదు, పుట్టినా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకున్న ఆ పిల్లల్ని కనకూడదు, ఈ జీవితం ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో, ఈ ఉద్యోగం ఏమిటో ఇట్లా సాగుతూ ఉంటుంది తప్ప ఉత్సాహంగా కాలం సాగడానికి అవకాశాలు పెద్దగా లేవు. కనుక జాగ్రత్త పడండి. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, తాకట్లు పెట్టడం, ఒకరిని నమ్మడం, అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం ఏవి కూడా పనికిరావు. అంటే ఇక్కడ నేను ఈ 10 రోజుల వరకు కూడా తులారాశి వారికి అన్ని జాగ్రత్తలే చెప్తున్నాను. కనుక ఈ 10 రోజుల కాలాన్ని కనుక దాటి వేసినట్లయితే తర్వాత ఉండేటువంటి కాలం 10 రోజులు ఏవైతున్నాయో అక్కడ మాత్రం కొంత ఊరట పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఈ 10 రోజులు రోజువారి పనులకు పరిమితం అవ్వడాన్ని మరొక్క మారు సూచిస్తున్నాను.
ఇట్లాంటివన్నీ విన్నప్పుడు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. జాగ్రత్తల కోసం చెప్తాం ఇవన్నీ కూడా. తులారాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. అంతేగాక ఈ సమయంలోనే మీకు ఎలాగో మహాశివరాత్రి పర్వదినం వస్తుంది కనుక ఆ శివరాత్రి నాడు విశేషంగా శివారాధన చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు సౌకర్యాల విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి, భేదాభిప్రాయాలు బాగా పెరుగుతాయి, అనవసరమైన దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, శారీరకంగా మానసికంగా అలసట బాగా పెరుగుతుంది, అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ చతుర్థంలో రవి సంచారం అనేటువంటిది అంత యోగదాయకమైనది కాదనే చెప్పొచ్చు. పైగా చతుర్థంలోనే ఇక్కడ మీకు చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో కూడా బుధ శుక్రులు యోగదాయకులు అయినప్పటికీ చతుర్థంలో చతుర్గ్రహ కూటమి ఉండటం, ఇక్కడే రవి రాహుల యొక్క సంచారం ఉండటం, గురుబలం కూడా అనుకూలంగా లేనటువంటి కారణాల చేత వృశ్చిక రాశి వారికి ఇది చికాకు కలిగించేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త అవస్థపడడానికి అవకాశాలు అనేటువంటివి పెరుగుతున్నాయి, కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో కూడా శ్రద్ధ తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒకవేళ శ్రద్ధ పెట్టి చదువుకుందాం అనుకున్నా ఆ సమయానికి ఏదో ఒక ఇబ్బంది రావడం, దానివలన మీరు చదువుకోవాలి అనుకునేటువంటి విషయాల్ని మీరు మర్చిపోవడమో లేకపోతే వాటిని పక్కన పెట్టడమో ఇట్లాంటివన్నీ సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక 1-2 సార్లుగా క్రాస్ చెక్ చేసుకోండి, మీరు రాసినటువంటి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ అవునా కాదా, అన్నిటికీ సమాధానం ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మంచిది. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఆర్థికంగా ఆరోగ్యపరంగా 2 విధాలా కూడా కాస్త చికాకు పెట్టడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా తప్పదు అనుకుంటే తప్ప అయినంత వరకు వీటికి దూరంగా ఉండటం అనేది మంచిది. అలానే అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓన్ డ్రైవింగ్ కన్నా. వృశ్చిక రాశి వారి ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకుని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీలో ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. మీకు ఉన్నటువంటి పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అంతేగాక ఈ సమయంలో మీలో చక్కటి పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది, మంచి వాదన పటిమను కూడా కనబరుస్తారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి మార్పుగా ఉంటుందని చెప్పుకోవాలి. సహోదర వర్గంతో మాత్రం ఇగో క్లాషెస్ అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు తమ సంతాన విషయంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఏవైనా మీకు తృతీయంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చాలా వరకు మేలే చేస్తుంది, పెద్దమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు అయితే లేవు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం మీకు కొంత చికాగ్గా సాగుతోంది అనేటువంటి మాట మాత్రం చెప్పాలి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి, వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి, అనేక రకాలైనటువంటి పనులను ఏకకాలంలో మొదలు పెడతారు, ఏది సక్సెస్ కావట్లేదు అనేటువంటి నిరుత్సాహం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ ఉద్యోగం ఏమైపోతుందో అనేటువంటి భయం పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంది. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం ధనుసు రాశి వారికి ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం అవసరం అని చెప్పుకోవాలి. అలానే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. అందరూ నా వారే అనుకునేటువంటి మంచితనంతో మీరు వాళ్ళ దగ్గర ఏమైనా విషయాలు ప్రస్తావన చేసినట్లయితే మీ రహస్యాలు బయటకి పొక్కడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏ పని అయినప్పటికీ కూడా ఆ పని పూర్తయ్యేంత వరకు దాన్ని రహస్యంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా అవసరం. ఇలా ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం ధనుసు రాశి వారికి చాలా ముఖ్యం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. ఏమైనప్పటికీ ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, వివాదాలకు దూరంగా ఉండటం అనేది ఉత్తమం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా ద్వితీయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత వ్యాపారస్తులు కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలానే
తతిమా వారికి కూడా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ధన నష్టాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాట మీకు తెలియకుండానే ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా సూటిగా మాట్లాడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని కొంచెం ఈ సమయం అనేటువంటిది అంటే రవి రాశి మార్పు అనేటువంటిది మకర రాశి వారికి అంత యోగించేటువంటిది అని చెప్పడానికి అవకాశాలు ఏమి లేవు. ఈ నెల 13వ తేదీ నుండి చతుర్గ్రహ కూటమి మీకు ద్వితీయంలోనే ఏర్పడుతోంది. ఇది మీకు కొంత మేలు చేసేటువంటిది అవదు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత సరైనటువంటి సమయం కాదు. ఆరోగ్యపరంగా ఏమన్నా అంటే ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు కానివ్వండి ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ మీదనే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఒకవేళ ఆపరేషన్స్ ఏమన్నా చేయించుకున్నారు, లేకపోతే ఆరోగ్యపరంగా కాస్త చికాకులు ఏమైనా ఉంటున్నాయి అనుకున్నట్లయితే ఇవి కాస్త పెరగడానికి ఈ సమయంలో కొంచెం అలసట ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉంటున్నాయి. అలానే మందులు కూడా మీరు సరిగ్గా వాడరు. డాక్టర్ చెప్పినట్టుగా ప్రిస్క్రిప్షన్ అంతా పాటించడానికి కూడా పెద్దగా అవకాశాలు ఉండవు. బంధువర్గంలో మీ మీద ఒక దురభిప్రాయం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ ఏవి పట్టించుకోకపోవడం ఉత్తమం చెప్పుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మకర రాశి వారు మీ పనులకు మీరు పరిమితం అవ్వడం అనేది కొంతకాలం వరకు ఉత్తమం. పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోవడం, వాళ్ళు బాగున్నారు నేను వెనకబడ్డాను అనుకోవడం, అదే ప్రకారంగా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడడం, ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం కన్నా చక్కగా తిన్నానా పడుకున్నానా పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. అలానే విద్యార్థుల్లో కూడా ఈ సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అని మీకు తెలియకుండా చేసేటువంటి చిన్న పొరపాట్లే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. ఏవైనప్పటికీ మకర రాశి వారికి ఈ సమయంలో కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి. చికాకు ఎక్కువగా ఉంటుంది. తృప్తికరమైనటువంటి ఆహారం అనేది తక్కువగా ఉంటుంది. ఇట్టే అలసిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. చికాకు ఎక్కువగా ఉంటుంది. అలానే శారీరకంగా మానసికంగా మీకు కొంచెం శ్రమ పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఓవరాల్గా జన్మ రవి సంచారం మీకు అంత అనుకూలమైంది కాదు. జన్మంలోనే 13వ తేదీ నుండి చతుర్గ్రహ కూటమి ఉంటున్నటువంటి కారణం చేత ఆలోచనలు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పి మాత్రం చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు నియంత్రించలేరు అనే ఒక్క విషయాన్ని మినహాయిస్తే మిగతా వాటికి ఎక్కడా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా సరే ఒక కాంట్రాక్ట్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఈ కాంట్రాక్ట్ రావాలి అనుకుంటే అది దానికోసం మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఈ సమయంలో ఏర్పడుతున్నాయి. కొంత అప్పులు తీర్చగలుగుతారు. మీ అంచనాల మేరకు ఈ కాలం కొంత సాఫీగా సాగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల పట్టుదల కూడా బాగా పెరుగుతుంది. నిద్ర ఎంత పోయినప్పటికీ కూడా ఆ నిద్ర నుంచి రావాల్సిన హాయిని పొందడానికి అవకాశం అనేటువంటివి మాత్రం కొంత తక్కువగా ఉంటాయి. శత్రుబలం ఎక్కువగా ఉంటుంది. దృష్టిదోషాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మడానికి ఈ సమయంలో అవకాశాలు మాత్రం పెద్దగా ఉండవు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూల పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కేవలం 18, 19, 20 ఈ 3 తేదీల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. తతిమా కాలం అంతా కూడా శ్రమ ఉన్నా అనుకూలమైనటువంటి ఫలితాలనే అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు అంతో ఇంతో పొందుతారంటంలో సందేహం లేదు. కనుక ఎలా చూసుకున్నా కుంభరాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాయి కనుక వీటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువ సార్లు పాటించండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కష్టాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ఏ పని చేసినా విభేదించేటువంటి వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. సాధారణంగానే వ్యయంలో రవి ఉన్నప్పుడు నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. దానికి తోడుగా ఈ నెల 13వ తేదీ నుంచి మీకు వ్యయంలోనే చతుర్గ్రహ కూటమి ఉంటున్నటువంటి కారణం చేత నిద్ర వంట పట్టకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎవరికైతే కనుక నిద్ర సరిగ్గా పట్టట్లేదో వారికి ఇబ్బందులు ఇంకాస్త పెరుగుతాయి. పైగా జన్మంలో ఉన్నటువంటి శని కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి గురుడు కావచ్చు, సహకరించేటువంటి గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంది. కుజుడు మాత్రమే మీకు యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహంగా మనం చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు చంద్రగ్రహం యొక్క బలాలు కూడా కాస్త అనుకూలిస్తున్నాయి కనుక ఈ చంద్ర కుజులే మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని మనం చెప్పుకోవాలి. కనుక ఈ 10 రోజులు మాత్రమే బాగున్నాయండి మీనరాశి వారికి. ఈ ముఖ్యము అనుకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతున్నాయి వాటిన్నింటినీ కూడా ఈ 10 రోజుల్లో సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం
చికాకు అనేటువంటిది బాగా పెరుగుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. డాక్టర్కి వెళ్ళాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి. మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటి మీద దృష్టి పెడదాం అనుకుంటున్నాం, పోస్ట్‌పోన్ చేసుకోకండి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి. రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఆఫీస్‌లో సెలవు దొరకట్లేదు, లేకపోతే పిల్లలు డాక్టర్ దగ్గర మనల్ని తీసుకెళ్ళట్లేదు. ఇట్లా ఏదో ఒక కారణాల చేత ఇవి వాయిదా వేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. కనుక ఈ 10 రోజుల్లో ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులున్నా వాటిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఈ 10 రోజులు కూడా చక్కగా, సుఖంగా, సాఫీగా సాగిపోతున్నాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. ఈ 10 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు సానుకూలపడతాయి. దేవతా దర్శనాలు చేస్తారు. ఒకానొక సంతృప్తి అనేటువంటిది 10 రోజుల్లో కలగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ 10 రోజులు మాత్రమే బాగున్నాయండి. కనుక వీటిని సద్వినియోగం చేసుకోండి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం లేదా 108 తమలపాకులతో అర్చన చేసుకోవడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.